అయింది. మొన్న చెట్లు కొట్టారు కదండి, ఈరోజేమో మా వారికి ఖాళీ ఉందని ఇగో పొయ్యికి కర్రలు కొడుతున్నారండి, రొమ్మలు. ఇగో నేను మట్టి పని నుంచి ఇప్పుడే వచ్చాను ఈరోజని. మా పల్లెటూరులో ఎప్పుడు గ్యాస్ మీద ఆధారపడమండి. మాకైతే డబల్ సిలిండర్ ఉంది ఆ భగవంతుడి దయ వల్ల. కాకపోతే ఇవే కావు, మనకి కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరి మట్టలని, దాని పువ్వులని, అవని ఇవని ఉంటాయండి ఎప్పుడు ఎనీ టైము. పొయ్యి పెడతాం, పొయ్యికి కలప ఉండాలి, ప్లస్ ఏమొచ్చేసి ఇది కూడా ఉంటుందండి, గ్యాస్ కూడా ఉంటుంది. అందుకని ఇది మనం ఎలాగా వాళ్ళు కొట్టేశారు, దానికి అదే డబ్బులు ఇచ్చారు, ఇదైతే ఫ్రీ కదండి. మనం కొట్టేసుకుని ఒక దగ్గర ఉంచుకున్నాం అనుకో, తర్వాత మనం అలాగా కొంచెం 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 ఇవి ఎండిపోతే కొంచెం 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 తీసుకెళ్ళిపోవచ్చు. మన ఇంటికాడ ఉంచడానికి అయితే జాగా లేదు, అందుకనే ఇగో ఇక్కడ మంచి పెట్టేస్తున్నాం దగ్గరలో మిలిటరీ అని. ఇగోండి మా అక్కగారు వచ్చారు, మట్టి పని నుంచి ఇప్పుడే వచ్చాము. గీతమ్మా ఇప్పుడే వచ్చావా? ఏం వచ్చావు? రాకూడదు, పడుకో లేచావు ఇప్పుడేని? ఇప్పుడు లేచావా? రాత్రి అలా పడుకుంటావా అమ్మ? నిద్ర వస్తుంది ఏంటి? మరి బుక్కులు తీయమన్నా కదా నీకు. చెప్పలేటమ్మా, నీకు తెలియదు ఏంటి చదువుకోమని. పెద్ద పెద్దవి ఇక్కడ ఫోన్స్ ఇస్తే బాగున్నాం. ఏటమ్మా రేపు వస్తానన్నారు, ఏటో వస్తారా రారు? పడిపోతావు. పెద్ద పెద్ద రొమ్మలా తీసుకెళ్ళి రొమ్మలు మనం కూర్చో, అటు పడిపోవు, ఎందుకు పడిపోతావు? అలా కూర్చో, పడతా అమ్మ నేను. ఏది అది ఇప్పుడు కొట్టమమ్మా, వాళ్ళు కొట్టుకుని వెళ్తారు, వ్యాన్ కొట్టుకుని వస్తారు కదా, వాళ్ళు కొడతారు. వాళ్ళు కొట్టుకొని వెళ్తారు పెద్ద పెద్దవి, మనకి చిన్న చిన్నవి, మనకి పొయ్యి కలప ఉంచుతారు వాళ్ళు. ఇవి మనమే అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకెళ్తారు. దిగు 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 అంటావు. పెద్ద రూమ్లో వాళ్ళకి వేసి కాదా? ఎక్కడ అంటే పెద్దవి ఇలాగా మంచిలాగా వేసి కావదా? పెద్దవి వేస్తే అప్పుడు తీయడానికి ఇబ్బంది అవుతుంది కదా కుమారి. పెద్ద కొమ్మలు మనం వేసిస్తే అలగొద్దు ముడేయాలి, జారిపోద్ది. ఎత్తు వదిలే. ఎక్కడ బాగా వేసారు మంచిగా? ఇక్కడ ఉండిపోనిలే, ఇక్కడ వేసుకుంటే ఇది ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళొచ్చు. మనకైతే ప్లేస్ లేదు కదా, ప్లేస్ లేదు, మనం ఎక్కడ పెడతాము. అందుకని చెప్పేసి ఇక్కడ మడత పెట్టేస్తున్నాం. ఇలా మడ వేసిస్తే మంచిగా నీట్గా దీని మీద ఏదైనా బరువు ఉంచుతాం అనుకో, మంచిగా నీట్గా ఉంటుంది. అందుకు ఇంకా ఉపాధి మీకు వెళ్ళిపోయావు. ఇవన్నీ మోసాను ఇప్పుడే, ఇవన్నీ. ఇదేంటి ఎలాగేసావు? నువ్వు వేసావా? నేనే వేసాను. అది
రేట్లేదు గాలి తూలు వేసుకుని నేవలు వచ్చేస్తాయి మరలాగా ఉండాలి. గట్టిగుంటేనే రాయిలో వేసిలే, రాయిలో అచ్చు గాలి వేస్తే అలా లేచిపోద్ది అనమాట. అందుకే పెద్ద రాయిలు ఉంటాయి వేయాలి. రాళ్ళు కాదు దుక్కలేసిద్ది. కత్తి అది అమ్మ దగ్గర అడిగెళ్ళు. మొత్తం డొక్కలో దూరిపోయింది. చూడు పెద్దాం చూడు చూడు దూరిపోయింది. సంత పట్ల చూడు చెప్పులు లేవటమ్మా, చెప్పులు వేసుకుంటారా? చూడు మునిగొచ్చిందా ఏది లేదు. చెప్పులు ఏం లేవు. చెప్పులు వంచు, బూట్లు వంచు, ఏటి వంచు. అలాగ అన్నీ వేస్తాడు. ఏటమ్మా ఎక్కడ చింతపండు ఉంది? అది పుచ్చిపోయింది. పట్టుకెళ్ళగా లాక్కొని వెళ్ళిపోయి వెళ్ళు. అల్లక లాక్కొని వెళ్ళిపో. లాక్కొని వెళ్ళిపో. అల్లగా అక్కడికి మంచి లాక్కొని వెళ్ళా. గీతం లాక్కొని వెళ్ళిపోతుంది మెల్లిగా. ఏటమ్మా అలాంటివి ఉన్నాయి అక్కడ, అక్కడ లాక్కొని వెళ్ళిపో. ఏ పుల్లి లాగో అది. దానికి మనసు నచ్చిందంటే చేస్తుంది, లేకపోతే మరిచేయదు. వెళ్ళిపోతుంది మరీ కొట్టలేము ఇంకో మరి. పట్టు జాగ్రత్త. ఏ నానా వద్దులేమ్మా అక్కడ ఉంచి. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి మెల్లిగా. ఒరే జాగ్రత్తరా యజ్ఞేష్. ఉడతల్లా మోసేస్తారు మా వాళ్ళు. జాగ్రత్త నాన్న, ములుగుచ్చుకుంటా జాగ్రత్త. వదినారా బరుగున్నట్టు మొత్తం బొరక ఎంత కలిపా మొత్తం లూజు కట్ట. వదిలే వదిన తీసుకెళ్తారా? బరువు తీసుకెళ్ళలేదు, తీసుకెళ్ళిపోతారా? ఒక్కై తీసుకెళ్తా. పడుగా పడుగా అదే నోటు అది అది ఎలా ఏమమ్మా వదినా చీకటి అయిపోయింది, ఎత్తుకురా.
ఏంటమ్మా అలాగే అలాగే గడికి స్నానంకి వెళ్ళిపోదాము. బురదూరు పథకాలు అందులో ఉంది. ఎత్తావా బురద ఊరిపోతుంది అది నా మరి ఆ కత్తి గట్ట పట్టుకొని వచ్చి పాప స్నానం చేసేది గడికి అలాగే లేక వదినా